అయితే సార్ వియత్నాంలో చదివే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి? సో వియత్నాంలో ఈవెన్ జార్జియా విషయంలో చూసుకున్నా కానీ, మేము ప్రమోట్ చేస్తున్న జార్జియా విషయంలో చూసుకున్నా కానీ, వియత్నాంలో చూసుకున్నా కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మన ఇండియన్ డాక్టర్స్ని అక్కడికి పీరియాడికి వెళ్ళి, అంటే ఒక ప్రతి సెమిస్టర్ అక్కడికి పంపించి ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ వాళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్, కోచింగ్ ఇవ్వడం కావచ్చు, ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంజీ కావచ్చు, ఇన్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్టు అక్కడికి పంపించి వాళ్ళకు కోచింగ్ ఇప్పించడం కావచ్చు. వీళ్ళు వెకేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో కావచ్చు, లేకపోతే అటువంటి సిమిలర్గా ఉన్న హాస్పిటల్స్ లోపల క్లినికల్ అబ్జర్వర్షిప్ మనము చేయించడం కావచ్చు. అంటే ఇండియాకును బయటి కంట్రీకి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా, అక్కడ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉన్నది అన్న వాటిని మ్యాచ్ చేయడానికి వాళ్ళకు అవకాశం మనకు క్లినికల్ అబ్జర్వర్షిప్ ద్వారా ఒక దాదాపు 20-25 డేస్ క్లినికల్ అబ్జర్వర్షిప్ కిమ్స్ హాస్పిటల్ లాంటి దానిలో ఇవ్వడము. తర్వాత మన ఇండియన్ డాక్టర్స్, టాప్ మోస్ట్ డాక్టర్స్ తోటి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడము, ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి టీచ్ చేయించడము, యాప్స్ ప్రొవైడ్ చేయడము. ఈ విధంగా వీళ్ళు 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్, డ్యూరింగ్ కోర్స్ లోపలనే ఏదో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన సపోర్ట్, లీస్ట్ కేసెస్ లోపల ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంజీ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ని మేము అక్కడ ఉన్నప్పుడే స్టూడెంట్స్కి ఇస్తున్నామండి. దాంతోపాటు ఫుడ్ విషయంలో, ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కూడా మన వియత్నాం విషయంలో మన టోటల్ మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీ, వియత్నాంలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ, మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో ఈవెన్ మనకు యూనివర్సిటీలో కూడా మనకు ఆఫీస్ స్పేస్ ఉంది. సో అక్కడ మీకు 24 hours అంటే 365 days మీకు అన్ని విషయాల లోపల అక్కడే మీకు సర్వీసెస్ దొరుకుతాయి. ఈవెన్ మా విషయంలో తీసుకున్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరపు నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా నేను రెసిడెన్స్ పర్మిట్ హోల్డర్ని వియత్నాంలో. సో నాకు కొత్తగా నేను ఏదో వీసా చేసుకొని ప్రతిసారి 5 days 10 days వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ పర్చేజ్ చేసి ఈ రోజు అంటే ఈ రోజు వెళ్ళిపోయే వెసులుబాటు మాకుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్కు సర్వీస్ ఇచ్చే విషయం లోపల ఎనీ టైం అందుబాటులో ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా స్టూడెంట్స్కి ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో కూడా మన ఆంధ్ర కుక్స్ ఉన్నారు. సో ఆంధ్ర కుక్ మనకు 3 times ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ తీసుకున్నా కానీ ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ లాంటి టిఫిన్స్, మధ్యాహ్నము ఈవినింగ్ వచ్చేసి మనకు వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు 3 times, వీక్లీ 3 times నాన్ వెజ్, అందులో సండే కంపల్సరీ బిర్యానీ. ఈ విధంగా సిస్టమేటిక్గా మేము ఫుడ్ ప్రొవైడ్ చేయడము, గర్ల్స్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్ ప్రొవైడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫుడ్ ప్రొవైడ్ చేయడము. సో ఏ టైం వాళ్ళు ఏది తీసుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ ఏది తీసుకుంటున్నారు, లంచ్ ఏం తీసుకుంటున్నారు, అండ్ ఈవినింగ్ డిన్నర్ ఏం తీసుకుంటున్నారో మాకు వాట్సాప్లో వాటి ఫోటోస్, దాని వాయిస్ మెసేజ్, ఆ టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది.